सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం మానవీయ విలువలు 8వ క్లాస్లో ఉన్నాం. ఇవాల్టి పేరు మానవీయ విలువలు మానసిక విజయం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలోంచి 8 నుంచి 12 శ్లోకాలు చదువుతాను. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. 13వ అధ్యాయంలో అర్జునుడు జ్ఞానం అంటే ఏమిటి అని అడిగితే జ్ఞాన సాధనకి పనికి వచ్చే విలువలను పేర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. 20 విలువలను చెప్పాడు. అమానిత్వంతో మొదలెట్టి ఆత్మజ్ఞానం దాకా చెప్పుకు వచ్చాడు. అంటే బేస్ లెవెల్ నుంచి పీక్ దాకా తీసుకువచ్చాడు. మానిత్వం అనేది సహజంగా ప్రతి ఒక్కరిలోనూ ఉండేది. అహంకారం అనేది ప్రతి వారిలోనూ ఎంతో అంతో ఉంటుంది. ఆ అహంకారం పోగొట్టుకోవాలి, ఆ బేస్ క్వాలిటీ పోగొట్టుకోవాలి అని మొదలుపెట్టి ఆత్మజ్ఞానం పొందాలి అని చెప్పాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం పొందితే నేను పరిపూర్ణుడిని అని అర్థం చేసుకున్నప్పుడు నేను జ్ఞానిని అనే గర్వం కూడా ఉండదు. లౌకిక విద్యలో గర్వం వచ్చిన వ్యక్తికి ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నాక ఏమాత్రం గర్వం ఉండదు. ఆ స్థాయికి రావాలి అని కోరుతున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ ఈ విలువలను ఎలా పెంపొందించుకోవాలి అని ప్రత్యేకించి ఇక్కడ చెప్పాడు. కానీ మన గురువులు మనకి సహాయం చేస్తున్నారు. ఆ సలహాలని మానవీయ విలువలు మానసిక విజయం పేరిట మనం చూద్దాం. పరమార్థానంద స్వామీజీ ఈ మానవీయ విలువలను పెంపొందించుకుని మనసు మీద ఎలా విజయం సాధించాలో మనకి తేలికగా ఒక 5 మార్గాలు చెప్తున్నారు. మొదటి మార్గం వివేకం. అంటే ముందు కృష్ణ పరమాత్మ చెప్పిన విలువ యొక్క విలువను గ్రహించి అది మనకెంత విలువైనదో తెలుసుకోవాలి. అంటే చిన్న మానసిక విశ్లేషణ చేసుకుంటూ రావాలి. ఏ విషయం అయినా కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. దాని కారణం ఏమిటి, దానివల్ల వచ్చే ఫలం ఏమిటి. హేతు స్వరూప కార్యాణి అంటారు. హేతువు అంటే కారణం, స్వరూపం అంటే దాని లక్షణం, కార్యాన్ని అంటే దాని వల్ల కలిగే ఫలం. ఇప్పుడు ఉదాహరణకి ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, డయాబెటీస్ వచ్చిందనుకోండి, దాని కారణం ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, దానివల్ల జరిగే నష్టం ఏమిటి అనలైజ్ చేయాలి. దాని కారణం ఏమిటి, తీపి పదార్థం ఎక్కువ తింటూ వస్తే శరీరంలో ఇన్సులిన్ తగ్గితే అందువల్ల వస్తుంది. ఈ రోజుల్లో ఆందోళన ఒత్తిడి వల్ల కూడా వస్తుంది అంటున్నారు. అలా ఒక కారణం ఉంటుంది. దాని స్వరూపం ఏమిటి అంటే అది ఒక్క అంగాన్నే పాడు చేసి ఊరుకోదు, తక్కిన అంగాలన్నిటికీ హాని చేస్తుంది.
షుగర్ వచ్చింది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. దానికి తోడు ఎక్కువగా బీపీ కూడా వస్తుంది. ఈ షుగర్ ఒకటే కంటి చూపుని మందగించడమే కాదు, కంటిని దెబ్బతీస్తుంది, కిడ్నీని దెబ్బతీస్తుంది, హృదయాన్ని దెబ్బతీస్తుంది, డయాబెటిక్ ఫుడ్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి ఎన్నో పర్యవసానాలు వస్తాయి. అది కార్యాన్ని అంటే హేతు స్వరూప కార్య విచార వివేక. వివేకం అంటే ఏమిటి అంటే ఒక వస్తువు ఎందువల్ల వచ్చింది, ఏం చేస్తే పోతుంది, చేయకపోతే దాని పర్యవసానం ఏమిటి, ఇలాంటివన్నీ స్టడీ చేయాలి. మనసు విషయంలో కూడా మనం అలాంటి కొంత స్టడీ చేయాలి. ఒక వ్యక్తి మానిత్వం చూపిస్తున్నాడు అంటే ఎందువల్ల చూపిస్తున్నాడు, గర్వం చూపిస్తున్నాడు అంటే తను ఏదో విజయం సాధించాడు కాబట్టి చూపిస్తున్నాడు. ఆ గర్వం అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఏర్పడుతుంది. అలా కొన్ని కారణాలు ఉంటాయి. అవి కాక కొంతమంది హింస చూపిస్తూ ఉంటారు, కోపం ప్రదర్శిస్తూ ఉంటారు, ఇలా కొన్ని నెగటివ్ అంశాలు చూపిస్తారు. వాటన్నిటికీ కారణం ఏమిటి, అవి చూపించడం వల్ల కలిగే ఫలితాలు, దారుణమైన ఫలితాలు ఏమిటి అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి డయాబెటీస్ వచ్చిన వ్యక్తి, గ్యాంగ్రీన్ వచ్చి కాలు తీసేయబడిన వ్యక్తిని చూస్తేనో, కంటి చూపు పోయిన వ్యక్తిని చూస్తేనో మళ్ళీ తీపి తినాలని ఆలోచించడు. తీపి తింటే అతనికి కలిగేది తాత్కాలిక ఆనందం, కానీ దానివల్ల శాశ్వతమైన అవస్థ ఏమిటి, కంటి చూపు పోవటమో కాలు పోవటమో అవుతుంది. వాటి ముందు ఈ తాత్కాలిక ఆనందం తేలిపోతుంది. అందువల్ల ఒక విషయం యొక్క తీవ్రమైన పర్యవసానం తెలుసుకుంటే ఇటువంటి చిన్న చిన్న తాత్కాలికమైన ఆనందం కోసం ఆశపడరు. దయానంద స్వామీజీ చెప్తారు, ఒక విలువని విలువగా ఎప్పుడు చూస్తామంటే ఆ విలువ గురించిన సరి అయిన పరిజ్ఞానం ఉంటేనే. ఆ పరిజ్ఞానం ఎలా వస్తుంది అంటే విచారణ ద్వారా వస్తుంది, అంటే దాన్ని అనలైజ్ చేయటం ద్వారా వస్తుంది. ఆ విచారణ ద్వారా వస్తే అప్పుడు మనం ఆ నియమాన్ని ఎన్నడూ ఉల్లంఘించము. ఉల్లంఘిస్తే అది ఆత్మహత్య చేసుకున్నంత నేరం అని మనం అర్థం చేసుకుంటాం. ఉదాహరణకి పొటాషియం సైనైడ్ తీసుకోండి, అది విషం. అది ఎవరూ చూడట్లేదు కదా అని ఎవరు దాన్ని కావాలని తాగరు, అంటే అది ఆత్మహత్యతో సమానం అని వాళ్ళకి తెలుసు. అదే విధంగా ఒక విలువ యొక్క విలువని మీరు అర్థం చేసుకుంటే ఎవరు చూడట్లేదు అని దాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించరు. అంటే మొట్టమొదటి పద్ధతి వివేకం చూపించాలి. దీన్ని వాల్యూ మెడిటేషన్ ద్వారా పెంపొందించుకోవచ్చు. మన స్వామీజీలు ఈ వాల్యూ మెడిటేషన్లు చేస్తూ ఉంటారు. రెండవ పద్ధతి సంకల్పం, అంటే ఆటో సజెషన్ ఇచ్చుకోవాలి. ప్రతిరోజు పొద్దున్న నేను ఈ విలువను పాటిస్తాను అని ఒక విలువను తీసుకుని దాని గురించి పొద్దున్న నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకి మీకు ఎక్కువ మాట్లాడే అలవాటు ఉందనుకోండి, అవతలి వాళ్ళని మాట్లాడనివ్వకుండా మీరే మాట్లాడుకుంటూ వెళ్ళే అలవాటు మీకు ఉంటే, ఇవాళ నేను ఎక్కువ మాట్లాడను, ఎదుటి వారికి మాట్లాడటానికి అవకాశం ఇస్తాను అని అనుకోవాలి. అసలు మంచి లక్షణం ఎదుటివారు చెప్పేది వినాలి. వాళ్ళు చెప్పటం ఆపాక కూడా వెంటనే మాట్లాడకూడదు. ఒక నిమిషం ఆగాలి, ఇంకా ఏమన్నా చెప్తారేమో అని చూసి అప్పుడు వీళ్ళు ఆగారు అని అర్థం చేసుకున్నాక మనం మాట్లాడాలి. మీరు అనొచ్చు, అలాంటి అవకాశం నాకు ఎదుటి వాళ్ళు ఇవ్వరు అని. ఇవ్వకపోతే మీరు మాట్లాడకుండా ఉండటం నేర్చుకుంటారు. మంచి పద్ధతి అది. గివ్ ఎవ్రీ మ్యాన్ దైన్ ఇయర్ అండ్ ఫ్యూ దై వాయిస్ అని పొలోనియస్ కూడా షేక్స్పియర్ డ్రామాలో చెప్పాడు. అందువల్ల మీరు అనుకున్న విలువని ఇవాళ పాటిస్తాను అని పొద్దున నిర్ణయం తీసుకోవాలి. దాన్ని ఆటో సజెషన్ అంటారు. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఇంట్రాస్పెక్షన్ అంటారు. ఆత్మ విమర్శ చేసుకోవాలి. నేను ఎంతవరకు ఇవాళ అనుకున్న విలువను పాటించగలిగాను అని ఒకసారి ఆలోచించుకోవాలి. కొంతన్నా విజయం సాధిస్తే మీరు అనుకున్న నిర్ణయం
పాటించినట్టే. లేకపోతే మర్నాడు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఆ విలువను పాటించడానికి ప్రయత్నం చేయాలి. మూడవ పద్ధతి సత్సంగం. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అని సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో. నీ ఫ్రెండ్స్ గురించి నువ్వు చెప్పు, నీ గురించి నేను చెప్తాను అని. అందువల్ల మనం మంచి విలువలు పెంపొందించుకోవాలి అనుకుంటే అటువంటి విలువలను పాటించే వారితో మనం సాంగత్యం చేయాలి. అప్పుడు మనం తెలియకుండానే వారి ప్రవర్తనను అనుకరిస్తాం. వర్డ్స్వర్త్ అంటాడు, ఎ చైల్డ్స్ ఒకేషన్ ఇస్ ఎండ్లెస్ ఇమిటేషన్ అని. అంటే చిన్న పిల్లవాడు తనకి తెలియకుండానే పెద్దలు చేసే పనులను అనుకరిస్తాడు. అతను అనుకరిస్తున్నాడు అని మీరు కూడా గమనించరు. అందువల్ల పిల్లల ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచి తూచి మాట్లాడాలి. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు మాట్లాడే మాటలను కూడా పట్టుకుంటారు, వాళ్ళ ఊత పదాలను పట్టుకుంటారు, వాళ్ళ ప్రవర్తనను పట్టుకుంటారు. అందువల్ల ఆచి తూచి మాట్లాడాలి. సత్సంగత్వే నిస్సంగత్వం అని మనకి భజగోవిందంలో కూడా వస్తుంది. సత్సంగం ఏర్పరచుకుంటే మనం చెడు విషయాలకి దూరంగా అవుతాము. నారద భక్తి సూత్రాల్లో కూడా దుస్సంగ సర్వదా త్యజ్య అంటారు. అంటే దుస్సంగం జోలికి అసలు వెళ్ళకూడదు. సమత్వం ఉన్నవాళ్ళు, శాంతిగా ప్రవర్తించే వాళ్ళతో సంగత్వం ఏర్పరచుకోవాలి. దుష్ట పురుషులని వాళ్ళని ద్వేషించమనట్లేదు, కానీ వాళ్ళతో దూరంగా ఉండమంటున్నాం. ఎందుకంటే ఆ చెడు ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. గాంధీజీ అంటారు, హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ అని. అతను ఏదన్నా పొరపాటు చేస్తే అతను చేసిన పొరపాటును ద్వేషించండి, ఆ మనిషిని ద్వేషించకండి అంటారు గాంధీ. అంతేకాదు గాంధీ మనం ఇందాక చూసిన రెండవ విలువ కూడా పాటిస్తారు. ఆయన ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నేను ఏదైనా చెడు ఆలోచన చేశానా, చెడు మాట మాట్లాడానా, చెడు పని ఏదైనా చేశానా అని తనని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటారు. మనం కూడా ఇక మీదట మనం తీసుకున్న విలువను పాటించగలిగానా లేదా అని చూడాలి. ఇది కూడా గైడెడ్ మెడిటేషన్ అని స్వామీజీ చేయిస్తారు. అది చూసినా కూడా మీకు అర్థం అవుతుంది. ఈ సత్సంగం పెంపొందించడానికే పూర్వం గురుకుల వాసం ఉండేది. శిష్యుల్ని గురుకులానికి పంపించి గురువు సమక్షంలో ఉండి ఆయనని గమనిస్తూ విద్య నేర్చుకోవాలని చెప్పేవాళ్ళు. ఎందుకంటే గురువు ప్రవర్తన ద్వారా ఆయన చెప్పని ఎన్నో విషయాలను వీళ్ళు నేర్చుకోగలుగుతారు. అది కాక తక్కిన శిష్యులు కూడా లైక్ మైండెడ్ పీపుల్ అయి ఉంటారు. ఒక వ్యక్తి నడవడిక 10 పుస్తకాలతో సమానం అని కూడా అంటారు. ఇప్పుడు 4వ అంశం స్వామీజీ చెప్పినది ప్రతిపక్ష భావన. మీలో ఏ చెడు ఆలోచన వస్తే దానికి ప్రతిపక్ష భావనని పెంపొందించుకోండి అంటున్నారు. అంటే మీకు ఒక చెడు ఆలోచన వస్తే దాన్ని మంచి ఆలోచనతో కౌంటర్ అటాక్ చేయాలి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల గురించి చెప్పుకొస్తున్నారు ఇక్కడ స్వామీజీ. కామహ అంటే కోరిక. మీకు అంతకంతకి కోరిక పుట్టుకుంటూ వస్తూ ఉంటే దాన్ని మీరు సంతోషంతో రీప్లేస్ చేయాలి. మీకు ఒక కోరిక వచ్చినప్పుడు మీకు ఒక సంతోషమైన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎంత రిచెస్ట్ మ్యాన్ నువ్వు హ్యాపీగా ఉన్నావా అన్నా కూడా నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి, లేకపోతే పోయిన ఏడాది వచ్చినంత లాభం ఈ ఏడాది రాలేదు అని ఏదో విధంగా బాధపడతారు. అలా కాకుండా ఉన్నదాంతో తృప్తిపడే అలవాటుని పెంపొందించుకోవాలి. క్రోధ, కోపం వస్తూ ఉంటే క్షమించటం నేర్చుకోవాలి. లోభ అంటే పీనాసితనం. అస్సలు పిల్లికి కూడా బిచ్చం వేయని వాడు అంటారు, చిల్లిగవ్వ రాల్చని వాడు అని సామెత. స్వామీజీ చెప్తారు, కొంతమంది హుండీలో చిరిగిన నోట్లు వేస్తారట. అంటే ఒక మంచి నోటు వేయడానికి వారికి మనసు ఒప్పడం లేదు. ఈ లోభాన్ని పారద్రోలాలంటే దాన గుణాన్ని బలవంతంగా పెంపొందించుకోవాలి. మోహ అంటే డెల్యూషన్, మితిమీరిన మమకారం. దాన్ని వివేకంతో
పారద్రోలాలి. పిల్లలు నా దగ్గరే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అనే మితిమీరిన మమకారం వల్ల వాళ్ళ భవిష్యత్తుని దెబ్బతీస్తున్నాము అని అర్థం చేసుకుంటే వాళ్ళని అంతలా కట్టిపడేయము. కాబట్టి వివేకం చూపించాలి. అక్కడ ఎంత డబ్బున్నా చాలదు అనే మోహం ఉంటే అసలు డబ్బుకే భద్రత లేదు అనే విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత మదం అంటే పొగరు, పొగరు అంటాం. దాన్ని వినయంగా మలుచుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఎప్పుడైతే మీకు ఆ మదం అనే భావన వచ్చిందో దాని వెంటనే దానికి ప్రతిపక్ష భావన అయిన వినయాన్ని పెంపొందించుకోవాలి. ఆయన వినయానికి పెట్టింది పేరు యైరిమే గురుభి పూర్వం పదవాక్య ప్రమాణత వ్యాఖ్యాత సర్వవేదాంత తాన్నిత్యం ప్రణతోస్మ్యహం అన్నారు. శంకరాచార్యుల వారు లేకపోతే ఈ రోజు మనకి హిందూ మతమే లేదు అని చెప్పవచ్చు. ఆయన అన్ని రకాల ప్రార్థనలు, ఉపనిషత్తుల గురించిన భాష్యాలు, భగవద్గీత భాష్యం, బ్రహ్మసూత్రాల భాష్యం, ఇంకా ఎన్నో గ్రంథాలు రాశారు. అలాంటి ఆయన నేను ఈ రోజు ఇది రాయగలిగాను అంటే నా ముందు గురువులు పదవాక్య ప్రమాణాలను అనుసరించి గ్రంథాలు రాశారు కాబట్టి నేను రాయగలుగుతున్నాను. వారికి ప్రతిరోజు నేను నమస్కారం చేస్తాను అని చెప్తారు. ఆయనే కాదు, అలా గొప్పవారైన సురేశ్వరాచార్యులు, మధుసూదన సరస్వతి వీళ్ళు కూడా చాలా వినయంతో ఉంటారు. తర్వాత మాత్సర్యం అంటే ఈర్ష. మనకి ఎవరి విజయాన్నన్నా చూసి ఈర్ష పుడితే వెంటనే వారిని అభినందించటం నేర్చుకోవాలి. చాలా బాగా చేశావు అని మెచ్చుకోవాలి. సాధారణంగా మనం ఎదుటి వాళ్ళని మెచ్చుకోము, అందులోనూ ముఖ్యంగా మన రంగంలో మనకి పోటీగా రాణిస్తున్న వారిని అసలు మెచ్చుకోము. కానీ ఆ అలవాటుని నెమ్మదిగా పెంపొందించుకోవాలి. అంటే గుణస్థుతి చేయాలి మాత్సర్యం పోవడానికి. బౌద్ధ మత ప్రార్థనలో మీరు ఎవరినైతే ద్వేషిస్తున్నారో వారిని నేను క్షమించేలాగా చెయ్యి అని ప్రార్థన నేర్పిస్తారట. అంతేకాదు వారిని నేను ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పిస్తారు. ప్రేమించే అంత స్థాయికి ఎదగలేకపోయినా ఆ ద్వేషించే వ్యక్తిని క్షమించే స్థాయికి ఎదగగలిగిన ఒక మెట్టు పైకెక్కినట్టే. ఆఖరి అంశం ప్రార్థన. ఇవేమీ చేయలేను, నాకు చాలా కష్టం అనుకుంటే భగవంతుడికి ప్రార్థన చేయండి. ఓ దేవా, నాకు మంచి బుద్ధిని ఇవ్వు. నాలో గర్వం పొడచూపుతుంటే ఆ గర్వాన్ని నువ్వే తగ్గించు. సదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తేమై సంతు తేమై సంతు అని శాంతి పాఠంలో వస్తుంది. అంటే నేను ధర్మాన్ని పాటించేలాగా చెయ్యి. మనం ఉపనిషత్తుల క్లాసుల ముందు చేసే దశశాంతి మంత్రాలు రోజు పఠించినా చాలు. అవి ఇలాంటి మంచి బుద్ధులను పెంపొందించమని, ఆర్జవం పెంపొందించమని, ఆరోగ్యం ఇవ్వమని చేసే ప్రార్థనలు. అవే మనని మారుస్తాయి. ఇప్పుడు మన స్వామీజీ చెప్పిన 5 పద్ధతులు వివేకం చూపించటం, సంకల్పం పెంపొందించుకోవటం, సత్సంగం ఏర్పరచుకోవటం, ప్రతిపక్ష భావన చూపించడం, ప్రార్థన చేయటం. అంటే భగవంతుడే మనకు కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఈ ముందువన్నీ మనంతట మనం కష్టపడి శక్తిని పెంపొందించుకోవాలి. ఇవి చేయలేకపోతే భగవంతుని మీద భారం వేసి నువ్వే నాకు కావాల్సిన శక్తిని ఇయ్యి అని ప్రార్థన చేయటం. ఇవి కాక ఇంతవరకు మన గురువులు చెప్పుకుంటూ వచ్చిన ఈ అంశాలన్నిటినీ క్రోడీకరించి మళ్ళీ సింహావలోకనం కింద కొన్ని అంశాలను ఏరుకున్నాము. అవి కూడా ఇప్పుడు చూద్దాం. సో 6వ అంశంగా మనం తీసుకోవాల్సింది కొన్ని ప్రకృతి సూత్రాలు. మన ఈ విలువలను పెంపొందించుకోవాలి అంటే కొన్ని ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకుంటే అది చాలా తేలిక. అంటే ఈ సూత్రాలని మనం మార్చలేము, ఇవి నియమాలు, ఇవి జరిగి తీరుతాయి. ఆ ప్రకృతి సూత్రాల్లో కొన్ని ఇప్పుడు చూద్దాం. 1
కర్మ చేసే ఫ్రీ విల్ మనకి ఉంది, కానీ కర్మ ఫలం మన చేతిలో లేదు. 2, ఇతరులు మనకు చేయకూడనిది మనం ఇతరులకు చేయకూడదు. 3, మార్చలేని పరిస్థితులను నవ్వుతూ స్వీకరించాలి. 4, ఈ భూమి మీద మనతో సహా ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. 5, బాహ్య వస్తువులు మనం కోరుకుంటున్న శాంతి, భద్రత, ఆనందాలను ఇవ్వలేవు. 6, బాహ్య వస్తువులు ఏవి పూర్తిగా అచ్చంగా మన స్వంతం కాదు. 7, ఏ మనిషి, ఏ వస్తువు, ఏది శాశ్వతం కాదు. 8, జీవితం అన్నాక ద్వంద్వాలు తప్పవు, అంటే కష్ట సుఖాలు తప్పవు. 9, భగవంతుని ఆర్డర్ అర్థం చేసుకోవాలి, అంటే ఇంటెలిజెంట్లీ పుట్ టుగెదర్ అంటారు పూజ్య స్వామీజీ. ఒక విషయం జరుగుతోంది అంటే దాని వెనక అనేక అంశాలు కలిసి ఉన్నాయి. 10, ఒకవేళ మార్పు రావాలి అనుకున్నా, మనలో రావాలనుకున్నా కూడా ఆ మార్పు రాత్రికి రాత్రి రాదు. దానికోసం ఓపిగ్గా వేచి ఉండాలి. ఇప్పుడు 7వ అంశం, మనసుని విశ్లేషించుకోవాలి అని వివేకంలో మన స్వామీజీ చెప్పారు. అది కొంత విశ్లేషణ ఇప్పుడు చేద్దాం. మనం ఈ విలువలను పెంపొందించుకోవాలి, కానీ పెంపొందించుకోలేకపోతున్నాం. ఎందువల్ల అంటే మనసులో పొడచూపిన ఏదో ఒక లక్షణం వల్ల ఈ విలువను పెంపొందించుకోలేకపోతున్నాం. ఏమిటా లక్షణాలు? అది మనసు విశ్లేషణ అనే అంశంలో చూద్దాం. మనకి గర్వం వస్తే అది మానిత్వం, గర్వంగా మాట్లాడితే అహంకారం, గర్వాన్ని చేతలతో ప్రదర్శిస్తే దంభిత్వం, కోపంతో ఎదుటివారిని హింసిస్తే హింస, ఆలోచనల్లో బుద్ధిలో అజ్ఞానం ఉంటే అశౌచం, ఓర్పు క్షమ లేకపోతే శాంతి లేకపోవటం, ఇంద్రియ నిగ్రహం లేకపోతే అంటే దమం లేకపోతే అది ఇంద్రియార్థేషు వైరాగ్యం లేకపోవటం, మనోనిగ్రహం లేకపోతే అంటే శమం లేకపోతే ఆసక్తి లేకపోవటం, ఈ 2 లేకపోతే అంటే దమము శమము లేకపోతే ఆత్మ వినిగ్రహం లేకపోవటం, ఈ 2 ఒక తాటి మీద నడవకపోతే ఆర్జవం లేకపోవడం, అంటే మనోవాక్కాయ కర్మలు ఒక త్రాటి మీద నడిస్తే ఆర్జవం ఉండటం, మనసు వాక్కు కర్మ ఒక తాటి మీద నడవకపోతే ఆర్జవం లేకపోవడం, ఏదైనా పనిని అంకిత భావంతో చేయకపోతే స్థైర్యం లేకపోవడం, ఎవరి మీదైనా విపరీతమైన మమకారం ఉంటే పుత్రధార గృహాదిషు అనభిష్వంగం లేకపోవటం, శరీరానికి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు ఉంటాయి అని తెలియకపోతే దోషాను దర్శనం చేయకపోవటం, రాగద్వేషాలు ఉంటే సమచిత్తత్వం లేకపోవటం. సో ఈ విధంగా మనలో ఉన్న ఏదో ఒక లోటుపాటు వల్ల మనం ఏదో ఒక విలువను పాటించలేకపోతున్నాము. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ప్రతిదీ మన పరంగా చూస్తాం, బాహ్య ప్రపంచాన్ని సబ్జెక్టివ్గా చూస్తాం, ఆబ్జెక్టివ్గా చూడాలి. ఈశ్వర సృష్టి జీవ సృష్టి అని వేదాంతంలో వస్తుంది. ఈశ్వర సృష్టి అంటే ఉన్న సృష్టిని ఉన్నదున్నట్టుగా చూడటం, జీవ సృష్టి అంటే ఈశ్వరుడు సృష్టించిన దాన్ని మన కళ్ళతో చూడటం. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అని సామెత. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది ప్రపంచం. మనం రాగంతో చూస్తే అంతా రాగమయంగా ఉంటుంది, ద్వేషంతో చూస్తే అంతా ద్వేషించేదిగా ఉంటుంది. కాబట్టి మొత్తం ప్రపంచం మనం చూసే దృక్కోణంలో ఉంది అనే విషయం ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 8వ అంశం, ఓ మనసా ఏం చూసుకుని నీకు మిడిసిపాటు అని మనసుని ప్రశ్నించాలి.
అది మనం చేయటం లేదు. అలా ప్రశ్నించటానికి కృష్ణ పరమాత్మ చెప్పిన 2 విలువలను పాటించాలి. అది ఏకాంతం కోరుకోవటం, జనాల నుంచి దూరంగా వెళ్ళటం చేయాలి. వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది అన్నాడు కృష్ణ పరమాత్మ. అలా మనం ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకుని మనని మనం విశ్లేషించుకోవడానికి ప్రయత్నించాలి. సో 8వ అంశం, ఏం చూసుకుని ఈ మిడిసిపాటు, నేను చాలా అందంగా ఉన్నాను అని ఈ శారీరక అందం చూసి మురిసిపోతున్నామా? శరీరం శాశ్వతం కాదు. శరీరం షడ్వికారాలకు లోనవుతుంది. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అన్నాడు కృష్ణ పరమాత్మ. పుట్టినప్పటి నుంచి దుఃఖాలే. శరీరం ఇవాళ యవ్వనంలో మిలమిలా మెరిసిపోతున్నా కూడా రేపు ఈ పాటికి వృద్ధాప్యము ముడతలు చూపిస్తుంది, లేదా అనారోగ్యం వస్తుంది, లేదా శాంతి పోతుంది, ఏదో విధంగా బాధ కలుగుతుంది. ఇంద్రియాలు చూసే విషయ వస్తువులేవో మనకి ఆనందం ఇస్తుంది అని మురిసిపోతున్నామా అంటే ఆ విషయ వస్తువులు శాశ్వతమైన శాంతి, భద్రత, ఆనందాలు ఇవ్వవు అని గ్రహించాలి. PHS అంటాం, పీస్, హ్యాపీనెస్, సెక్యూరిటీ. ఇంద్రియాలు చూసే వస్తువులు శాశ్వతమైన శాంతి, భద్రత, ఆనందాలు ఇవ్వలేవు. పోనీ వస్తువులేవో నాకు ఆనందాన్ని ఇస్తాయి, ఇవి ఉంటే నాకు ఆనందం కలుగుతుంది, నాకు ఇంత ఆస్తుంది, ఇంత హోదా ఉంది అని వీటిని చూసి మురిసిపోతున్నామా అంటే అవి కూడా పూర్తిగా మన సొంతం కాదు. ఈ శరీరమే పూర్తిగా మన సొంతం కాదు అంటారు పూజ్య స్వామీజీ అని చూసాం. తల్లి నేను కన్నాను నిన్ను అంటుంది, తండ్రి నీ పుట్టుకకు కారణం నేను అంటాడు, తోబుట్టువులు నువ్వు నావాడివి అంటారు, భార్య నీ జీవితం పంచుకున్నాను, నా కోసం నువ్వు టైం స్పెండ్ చేయాలి అంటుంది, పిల్లలు నువ్వు నన్ను కన్నావు, నా బాధ్యత నీదే అంటారు. సో ఈ శరీరమే పూర్తిగా మీది కాదు. అలాంటప్పుడు ఈ చుట్టూతా ఉన్న ఈ వస్తువులు పూర్తిగా మీది కాదు. మనం ఒక ఫ్లాట్ కొన్నామని మురిసిపోతున్నా కూడా ఆ ఫ్లాట్ కూడా పూర్తిగా మనది కాదు. సరే, నావారు పుత్రధార గృహాదిషు అనభిష్వంగ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ పిల్లలు నా వాళ్ళు, ఈ భార్య నా భార్య, ఈ వస్తువులు నావి అని మమకారం పెంచుకుంటారంటే మమకారం పెంచుకోండి, అసలు మమకారం పెంచుకోవద్దు అనట్లేదు. కానీ వారు లేకపోతే జీవితం శూన్యం అనుకోవద్దు. ఎందుకు అంటే ఇవాళ వాళ్ళు ఉంటారు, రేపు ఉండరు. శారీరకంగా దూరం అవుతారు, మానసికంగా దూరం అవుతారు, ఈ లోకం నుంచే ఎప్పుడప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళతో మమకారం పంచుకోవాలి కానీ తాదాత్మ్యం చెందకూడదు. ఆ భేదం తెలుసుకో మనసా అని మనం మనసుకు నచ్చజెప్పుకోవాలి. పోనీ ఏదో సాధించాను, ఇదిగో విజయం పొందాను, ఎవరూ పొందని విజయం నేను పొందాను, మా ఇంట్లో ఎవరు ఈ విజయం పొందలేదు, నేనే పొందాను అని చూసుకుని మురిసిపోతున్నామా అంటే ఇది లోతుగా విశ్లేషిస్తే ఏ విధంగానూ ఈ విజయం మనది కాదు. అవేమిటి కారణాలు అని అనలైజ్ చేస్తే ఒక విషయం పూర్తిగా మన వల్లే ఆ విజయం రాలేదు, అనేక అంశాలు తోడవుతాయి. అది కాక భగవంతుని కృప మెండుగా ఉండాలి. ఒక చిన్న క్యారమ్ బోర్డ్ ఆట ఆడితేనే మీకు ఆ విషయం తెలుస్తుంది. షూర్ పాయింట్ అంటారు. మీరు ఒక కాయిన్ని షూర్ పాయింట్ గా ఉన్నప్పుడు కొడితే అది ఆ హోల్లో వెళ్ళి పడటం తథ్యం మీకు మామూలుగా. కానీ అదే కాయిన్ లాస్ట్ కాయిన్ అయ్యి రెడ్కి ఫాలోగా వేయాల్సి వచ్చి అది వేస్తే మీరు ఆ గేమ్ని గెలుస్తారు అన్నప్పుడు ఆ కాయిన్ అన్నప్పుడు పడదు. మీ చెయ్యి వణుకుతుంది, ఆ కాయిన్ ఇంత కూడా జరగదు. ఎందువల్ల అంటే అక్కడ భగవంతుని కృప తోడవలేదు. కాబట్టి పూర్తిగా మీ సొంతమే మీ విజయం అని విరవీగటానికి లేదు. దానికి భగవంతుని కృప తోడవాలి. అంటే మన పరంగా చెప్తే
ఈ విజయం పూర్తిగా మన సొంతం కాదు, భగవంతుని కృప దానికి తోడయింది. అంతేకాదు మనమేదో విజయం సాధించామని విర్రవీగుతున్నాం. నిజంగా మన రంగంలో ఉన్న వారిని చూస్తే మన అంత విజయం పొందిన వారు, ఇంకా మాట్లాడితే మనకన్నా ఎక్కువ విజయం పొందిన వారు మన ముందు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ముందు ముందు వస్తారు. ఈ విజయం ఎప్పటికీ శాశ్వతం కాదు. చిన్న స్కూల్ ఎగ్జామ్లోనే ఒక టెస్టులో ఒక పిల్లవాడు క్లాస్ ఫస్ట్ వస్తే రెండో టెస్టులో రెండో పిల్లవాడు క్లాస్ ఫస్ట్ వస్తాడు. ఆ విజయం అతనికి శాశ్వతం కాదు. అలాంటప్పుడు జీవితం అనే పరుగు పందెంలో ఎప్పటికీ ఫస్ట్ ర్యాంక్లో ఉంటాను అనేది కుదరదు. ఎంత వారికైనా ఒక డౌన్ఫాల్ తప్పదు. ఆ పరుగు పందెంలో ఇప్పటికీ మనమే ముందుంటామని చెప్పలేం. మన ఇంకొకరి రికార్డు బద్దలు కొట్టి ముందుకు వస్తే మన రికార్డు బద్దలు కొట్టి ఇంకొకళ్ళు ముందుకెళ్లే అవకాశం 100% ఉంది. అందువల్ల ఏం చూసుకుని మనకి మిడిసిపాటు అని ఆలోచించాలి. ఈ గర్వం పూర్తిగా మన సొంతం కాదు. ఇదంతా మనసులో ఆలోచిస్తేనే. నేను ఇంత చేశాను అంత చేశాను అని గొప్పలు చెప్తున్నామా అంటే అప్పుడు ఇంకా ఆలోచించాల్సి ఉంటుంది. నిజంగా ఆ విజయం మన ఒక్కరి సొత్తు కాదని చూసాం. ఇవాళ మనం ఈ పరిస్థితిలో ఉన్నాము అంటే దీనికి ఎన్నో కారణాలు తోడై ఉన్నాయి. మన పుట్టుక, మన తల్లిదండ్రులు మనకిచ్చిన లిఫ్ట్, మన ఉన్న వాతావరణం, మన టీచర్లు మనకి నేర్పించిన మంచి బుద్ధులు, విద్యా బుద్ధులు, మన చుట్టూ ఉన్న వారి ప్రభావం, ఇవన్నీ తోడ్పడతాయి. ఇందులో ఏదైనా మనం చేయగలిగామా? వీటి మీద దేని మీదైనా మన ప్రభావం ఉందా? ఏమీ లేదు. అదేది మన చేతిలో లేదు. ఒక ఆటలో మనం ఆడిన చివరి స్టెప్ వల్ల ఆట గెలిచాము అనుకున్నా ఆ చివరి స్టెప్ ముందు ఎన్ని స్టెప్పులు జరిగాయి, ఎంతమంది పాత్ర ఉంది, అవన్నీ కలిసి చివరికి మనకి ఫలితం వచ్చింది. అది ఆలోచిస్తే మనం నాదే అంతా అని చెప్పలేం. అంతేకాదు ముఖ్యమైన ప్రకృతి సూత్రం మనం ఇందాక చూసినది, కర్మ చేసే వరకే మనకి హక్కు ఉంది కానీ కర్మఫలం మనం ఆశించినట్టుగా రాదు. కర్మఫలం 4 విధాలుగా వస్తుందని చూసాము. ఆశించినది ఆశించినట్టుగా జరగవచ్చు, ఆశించిన దానికన్నా ఎక్కువగా జరగవచ్చు, ఆశించిన దానికన్నా చాలా తక్కువగా జరగవచ్చు, అసలు ఆశించినట్టు జరగకుండా దానికి భిన్నంగా జరగవచ్చు. ఇందులో ఏది మనం నిర్దేశించలేం. ఇలాగే జరగాలి అని మనం చెప్పలేము. ఈ విషయాలన్నీ చూసుకుని నేను చాలా డిసిప్లినేరియన్ని, అంతా ఇలా చెయ్యాలి, అందరూ నా మాటే వినాలి అనుకుని మనం ఇష్టం వచ్చినట్టు ఎదుటి వారిని హింసిస్తున్నామా? ఒక్కోసారి ట్రాజడీ ఏమిటంటే మనం హింసిస్తున్నట్టే మనకి తెలియదు, అందువల్లే హింసిస్తాం. కొంతమంది అంటారు నాకు రూడ్గా మాట్లాడటం రాదు అని. నిజంగా వాళ్ళ మాటే కొట్టినట్టు ఉంటుంది, కానీ వాళ్ళ ఉద్దేశంలో అది కొట్టినట్టు కాదు. అందువల్ల మనకి తెలియదు. ఒక్కోసారి తెలిసినా కూడా జోక్ చేస్తున్నాం అనుకుంటాం కానీ వాళ్ళని బాధ పెడుతున్నాం అని అనుకోం. అదే వాళ్ళు మన మీద జోక్ వేస్తే మనం భరించలేం. మామూలుగా అదే పరిస్థితి. ఎదుటి వారి మీద జోక్ వేసే వారి మీద మీరు వేసి చూడండి, వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేరు. మనం కూడా అలా ఉన్నామా అని ఆలోచించి అది ఎలా తెలుసుకోవాలి అంటే ఎదుటి వారిని అడిగి తెలుసుకోవాలి. నేను అంటున్నది ఏదైనా నీకు బాధ వేస్తోందా? నేను ఇలా నిర్ణయం తీసుకుంటే నువ్వు బాధపడుతున్నావా? లేకపోతే నీ సలహా ఏమిటి చెప్పు అని అడగాలి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడాలి. ఒక ప్రోగ్రాంకి వెళ్ళాలంటే ఇదిగో నేను డిసైడ్ చేశాను ఇవాళ ఇలా వెళ్తున్నాం అని చెప్పేయకూడదు. ఇలా వెళ్దామా, మీ సలహా ఏమిటి, మీకు వీలైనా, ఇలా మనం ప్రశ్నలు వేసుకోగలిగితే మనం ఎదుటి వారిని చూస్తూ హింసించలేం. అంతేకాదు మనం ఎందుకు హింసిస్తామంటే మనకి చర్రున కోపం దూసుకువస్తుంది. ఆ చర్రున కోపం ఎందుకు దూసుకువస్తోంది అనే విషయం కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ కోపం రాకుండా మనని మనమే కంట్రోల్ చేసుకోవాలి.
ఎవరినన్నా ఫెడేయమని ఒక మాట అనాలి అనిపిస్తే ఆ గదిలోంచి అవతలికి వెళ్ళిపోవాలి. వెంటనే అనకుండా చేసుకోవాలి. ఇదంతా మన గురించి మనం ఎక్కువగా ఆలోచించుకునే సమస్యలు. దీనికి భిన్నమైన మనస్తత్వం కూడా ఉంటుంది కొంతమందిలో. వారేం చేస్తారు, వారిని వారు కించపరుచుకుంటారు. అంటే వారికి ఆత్మకృప ఉండదు. మనిషికి 4 కృపలు ఉంటాయట. అవి దైవకృప, గురుకృప, శాస్త్రకృప, ఆత్మకృప. ఈ తక్కిన 3 తేలిగ్గా వస్తాయి కానీ ఆత్మకృప తేలిగ్గా రాదు. ఎందుకంటే కొంతమంది వారి శక్తిని వాళ్ళు గ్రహించలేరు. నేనేమిటి ఇది చేయటం ఏమిటి, నాకేమిటి గీత అర్థం కావటం ఏమిటి, నేనేమిటి ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవడం ఏమిటి, ఇలా వారిని వారే వెనక్కి లాగుతారు. ఒక మంచి పనికి 3 అడుగులు ముందు వేద్దాం అనుకుంటే 6 అడుగులు వారి మనసు వెనక్కి లాగుతుంది. అది కూడా తప్పే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అది అశౌచంలోకి వస్తుంది. అది ఎలా పోగొట్టుకోవాలి అంటే మనసుని అనలైజ్ చేయాలి. ఎందువల్ల నన్ను నేను కించపరుచుకుంటున్నాను? నేను ఒక తప్పు పని చేస్తే ఆ తప్పు పని చేసింది ఎవరు? శరీరం చేస్తోందా, ఇంద్రియాలు చేస్తున్నాయా, మనసు చేస్తోందా, బుద్ధి చేస్తోందా? ఎందుకు నేను తప్పు పని చేసి ఎందుకు నన్ను నేను కించపరుచుకుంటున్నాను అని చూడాలి. శరీరం, ఇంద్రియాలు వాటంతటా అవి పనిచేయలేవు. వాటి వెనుక మనసు ఉండాలి. ఆ మనసు కూడా ఎందుకు చేసింది? మనసులోని ఒక ఆలోచన ఆ పని చేసేలాగా చేసింది. అది ఎందుకు చేసింది అంటే ఆ విషయం గురించిన అజ్ఞానం వల్ల మనసు ఆ పని చేయించింది. దాన్ని ఎలా పారద్రోలాలి అంటే మనసు అనేక ఆలోచనల సముదాయం. కాబట్టి ఏం చేయాలి? ఆ మొదటి ఆలోచనని రెండవ ఆలోచనతో పారద్రోలాలి. ఈ ఆలోచన తప్పుగా ఆలోచించావు, దీనివల్ల నిన్ను నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఈ మంచి ఆలోచన ద్వారా నీ దృక్పథాన్ని మార్చుకో అని ఇంకొక ఆలోచనతో చెప్పాలి. ఈ విధంగా మనసుని మనం ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ రావాలి. ఆఖరి అంశం, మనం ఏం చేయాలి? మనసుని మార్చాలి అంటే ఏం చేయాలి? ఇంతవరకు నెగటివ్గా చూసాం. ఇప్పుడు పాజిటివ్గా మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమిటో చూడాలి. ముందుగా ఆర్జవం పాటించాలి. ఆర్జవం అంటే మనోవాకాయ కర్మలను ఒక తాటి మీద నడిపించాలి అని చూసాం. అంటే ఏం ఆలోచిస్తే అదే చెప్పాలి, ఏం చెప్తే అదే చేయాలి. మాట ఇవ్వకూడదు, ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలి అంటారు. పూర్వకాలం వాళ్ళ మాటే ప్రామిసరీ నోట్తో సమానం. ఒక మాట ఇచ్చారు అంటే అది ప్రాణం పోయేటట్టున్నా కూడా ఆ మాట నిలబెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. అంటే వాళ్ళు ఆర్జవాన్ని పాటిస్తారు. మనకు ఒక శాంతి పాఠం కూడా ఉంది. అది వాంగ్మే మనసి ప్రతిష్ఠితం, మనోమే వాచి ప్రతిష్ఠితం. అంటే మనసు, వాక్కు ఒక తాటి మీద నడవాలి అని దాని అర్థం. అందులో మనం ఈ కర్మ కూడా కలుపుకోవాలి. అది ఎలా పాటించాలి అంటే ముందుగా చిన్న విషయాలతో మొదలెట్టాలి. సమయ పాలన పాటించాలి. స్వామీజీ ఎప్పుడూ చెప్తారు, 9ంటికి వస్తాము అని ఎవరికన్నా చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 9ంటికి వెళ్ళగలగాలి. ఏ కారణం వల్లనన్నా వెళ్ళలేకపోతే కనీస మర్యాద ఫోన్ చేసి నేను ఫలానా చోట ఇరుక్కుపోయాను, రాలేకపోతున్నాను, లేటుగా వస్తాను అనో, ఇవాళ రాను అనో చెప్పగలగాలి. అలాగే ఒక విషయం కనుక్కుని రేపు నీకు ఏ సంగతి చెప్తాను అంటే ఆ విషయం కనుక్కోవాలి. కనుక్కోలేకపోతేనో, దానికి కావాల్సిన సమాధానం రాకపోతేనో, సమాధానం రాలేదు కదా ఏం చెప్తాను అని వదిలేయకూడదు. ఆ రోజు ఫోన్ చేసి నాకు ఇంకా నేను ఆశించిన సమాధానం రాలేదు, వచ్చినప్పుడు నీకు తప్పకుండా చెప్తాను అని ఫోన్ చేసి చెప్పాలి. ఇవి చిన్న చిన్న విషయాలు, కానీ వీటితోనే ఆర్జవం పెంపొందించుకోవచ్చు. అంతేకాదు, చెప్పింది చేయటం వల్ల సత్యపాలన వస్తుంది. అలా సత్యపాలన చేసిన వాళ్ళకి వాక్శుద్ధి పెరుగుతుంది. అంటే వాళ్ళు ఏం చెప్తే అది అవుతుంది. అందువల్లే మహాత్ములను
మీరు చెప్పండి, మీరు చెప్తే అవుతుంది అని వారి చేత అడిగి మరీ మంచి చెప్పించుకుంటాం. వారి దీవెనలను కోరుతాము. తర్వాత అంశం మనం చేయాల్సిన మంచి పని సమచిత్తత్వం పెంపొందించుకోవాలి. ఇది ఎలా పెంపొందించుకోవాలి అంటే మన గురువులు కృష్ణ పరమాత్మ అనేక మార్గాలను సూచించారు. ఒక మార్గం కర్మయోగం. సమత్వం యోగ ఉచ్యతే అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. కర్మయోగం అంటే సరి అయిన కర్మ ప్లస్ సరి అయిన దృక్పథం. సరి అయిన కర్మ అంటే సాత్విక కర్మలు చేయటం, పంచమహాయజ్ఞాలు చేయటం. సరి అయిన దృక్పథం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మఫలాన్ని స్వీకరించటం. అప్పుడు ఏం చేసినా భగవంతుడే ఇచ్చాడు అనుకునేటప్పుడు మనకి సుఖ దుఃఖాలు ఉండవు. అంటే ఈ ద్వంద్వాలకు అతీతంగా ఎదుగుతాం. అదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఈ విశ్లేషణ లేదా ప్రకృతి సూత్రాలను గుర్తు తెచ్చుకోవటం. మనం చూసిన ప్రకృతి సూత్రాలలో 1-2 సూత్రాలు ఏమిటి? జీవితం ద్వంద్వాల మేలు కలయిక. ప్రపంచాన్ని రాగద్వేషాలతో చూడకూడదు. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడాలి. మన భావాలు వాటికి రుద్దకూడదు. ఇప్పుడు మనకి ఒక ఫ్రీ విల్ ఉంది, మనం దాని ప్రకారం చేస్తాం అనుకుంటే ఎదుటి వారికి కూడా అదే ఫ్రీ విల్ ఉంటుంది కదా, వాళ్ళకి తగ్గట్టు చేస్తారు కదా అని అనుకోవాలి. అంతేగాని నేనేం చెప్తే అది వాళ్ళు పాటించాలి అని ఎదురు చూడకూడదు. తర్వాత ఈ సమచిత్తత్వానికి శత్రువు ఏమిటి అంటే మనలో ఉన్న రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలను మనం అరికట్టగలగాలి. మనకి ఎందుకు కోపం వస్తోంది, మాట్లాడితే ఎందుకు కోపం వస్తోంది అని మనం విశ్లేషించుకోవాలి. నేరస్తుల జీవిత చరిత్రలను పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా చిన్నప్పుడు చాలా తీవ్రమైన మనస్తాపానికి గురి అయిన వాళ్ళై ఉంటారు. ఆడవాళ్ళని హింసిస్తూ ఉంటారు కొంతమంది. దానికి కారణం చిన్నప్పుడు వారి జీవితంలో ఒకళ్ళో ఇద్దరో ఆడవాళ్ళు వాళ్ళని పెట్టిన హింస. అలాంటి ప్రవర్తన ఉన్న చోట ఆలోచించుకోవాలి, ఎందుకు ఇలా చేస్తున్నాను అని ప్రశ్నించుకుంటే అది తెలుస్తుంది. పైగా చాలా మంది ఏం చేస్తారు, ట్రాన్స్ఫరెన్స్ అంటారు. ఒకరి మీద చూపించాల్సిన కోపాన్ని ఇంకోరి మీద చూపిస్తూ ఉంటారు. అది కూడా తప్పే. చిన్నప్పుడు తల్లిదండ్రులను ఎదిరించలేని పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ పిల్లల్ని హింసిస్తూ ఉంటారు. తను పడ్డ అవస్థ మళ్ళీ పిల్లలు పడకూడదు అని అనుకోరు. అలాగే అత్తగారి చేతిలో అవస్థ పడ్డ కోడలు తను అత్తగారు అయ్యాక అంతకన్నా ఎక్కువగా కోడలు హింసిస్తుంది. అంటే ట్రాన్స్ఫరెన్స్ అది. అలాంటి మనం చేయకూడదు అని అర్థం చేసుకోవాలి. సో ఎందుకు కోపం వస్తుంది, మూల కారణంలోకి లోతుల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ సమచిత్తత్వం ఎలా పాటించాలి అంటే అసలైతే ఎదుటి వారి మీద అరవకూడదు. అలా అని అరవకుండా లోపలే అణుచుకోవాలంటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏదన్నా ఒక ఎక్స్ట్రీమ్ భావావేశం కలిగితే దాన్ని బయటకు వదలాలి అంటారు. కాబట్టి లోపలే అనిస్తే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. బయటకు అరిస్తే వాళ్ళు బాధపడతారు, మన రిలేషన్షిప్ చెడే అవకాశం కూడా ఉంటుంది. మరి ఏం చేయాలి అంటే ముందు అసలు ఇంతవరకు చూసిన విశ్లేషణ చేయాలి. అవన్నీ చేసేంత తీరిక లేదు నాకు, లేదా నా కోపాన్ని నేను అంచుకోలేను అంటే పూజ్య స్వామీజీ మంచి సలహా ఇస్తారు. ఆ కోపం వచ్చినప్పుడు మీరు ఒక్కళ్ళు ఏ ఒంటరి ప్రాంతానికో వెళ్ళి అక్కడ గొంతు చించుకుని అరిచేసి కరిచేసి రండి. మీరు తిట్టాల్సినవన్నీ తిట్టేయండి, లేదా బోరున ఏడవాలనిపిస్తే ఏడ్చేయండి. మీకు ఏ భావన వస్తే అది చేయండి అంటారు. లేదు మీకు రాసే అలవాటు ఉంటే మీకు అనిపించిన భావాలన్నింటినీ ఒక కాగితం మీద రాసి మీరు అది చదువుకుని అది చించి పారేయాలి. మళ్ళీ అది ఎవరికంటా పడకూడదు. లేదా మీ గదిలో తలుపేసుకుని దిండుని బలంగా కర్ర పెట్టి కొట్టండి. ఒక ఆఫీస్లో ఒక వింత పోకడ ఉందిట. ఎవరికైనా బాస్ ఎంత బాగా చూసినా బాస్ మీద ద్వేషం ఉంటుంది. అది ఆ కంపెనీ వారికి కూడా తెలుసు అన్నమాట. వారు అందుకని ఆ బాస్ యొక్క
విగ్రహం ఒక గదిలో పెట్టి ఎవరికన్నా బాస్ మీద కోపం వస్తే ఆ గదిలోకి వెళ్ళి తనివి తీరా ఆ విగ్రహాన్ని తిట్టే ఏర్పాటు చేశారు. అలా తిట్టేస్తే వారి మనసులోని భారం తగ్గుతుంది, హాయిగా బయటికి వస్తారు. అలా కూడా చేయొచ్చు. అంటే తెలివిగా కోపాన్ని లేదా భావోద్రేకాన్ని ప్రదర్శించే మార్గం ఇది. ఇంకొకటి మనం ఏం పెంపొందించుకోవాలి అంటే అనన్య భక్తి పెంపొందించుకోవాలి. అనన్య భక్తి 2 రకాలుగా చూపించవచ్చు. విశ్వరూప భక్తి చూపించవచ్చు లేదా ఏకరూప భక్తి చూపించవచ్చు. విశ్వరూప భక్తి అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నింటిలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అది చూస్తే ఈశ్వరుడు కర్మఫలదాత అని అర్థం చేసుకుంటారు. అప్పుడు ఏదొచ్చినా ఈశ్వర ప్రసాదంగా తీసుకుంటామని ఇంత ముందు కూడా చూసాము. అలా ప్రసాదంగా తీసుకుంటారు. అంటే ప్రపంచంలోని ఆర్డర్ని అర్థం చేసుకుంటే మీకు వచ్చిన వాటిని నవ్వుతూ స్వీకరించే స్థైర్యం ఏర్పడుతుంది. లేదు విశ్వరూప భక్తికి నేను రాలేను, ఏకరూప భక్తిలోనే ఉంటాను అంటే అందులో కూడా ఏమీ తప్పు లేదు. ఏకరూప భక్తి పెట్టుకుని మీకు ఇష్టమైన దేవుణ్ణి, కృష్ణుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి, వినాయకుడు, ఎవరైనా సరే ఒక దేవుణ్ణి మీకు ఆలంబనగా పెట్టుకుని మీ కష్ట సుఖాలను ఆ దేవుడితో మొరపెట్టుకుని దేవుడి మీద పూర్తి భారం వేస్తే అప్పుడు దేవుడు మీకు బలం అవుతాడు. మీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ దైవభక్తి నుంచి వస్తుంది. నిజంగా మీరు గమనిస్తే దేవుడి మీద అంత అపారమైన నమ్మకం పెట్టుకుంటే, అవ్యభిచారిణి భక్తి అంటాడు కృష్ణ పరమాత్మ, అది పెట్టుకుంటే మీ మనసులోని కోరిక మనసులో ఉండగానే తీరిపోతుంది. దానికి ఎందరో భక్తుల కథలు నిదర్శనాలుగా వస్తాయి. కాబట్టి ఏకరూప భక్తి ఉంటే మీకు బలం వస్తుంది. ఇవన్నీ చెయ్యాలి అంటే ముందుగా ఒంటరిగా ఒక చోటికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. జన సమూహం నుంచి దూరం వెళ్ళాలి. వెళ్ళి నెమ్మదిగా మనస్సుని విశ్లేషించుకుని నేనేమిటి, నేనేం చేస్తున్నాను, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అని ఆలోచించుకోవాలి. అక్కడితో ఆగిపోకుండా ఇంకొక మెట్టు పైకెక్కి అసలు నేనెవరు, నేనెందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నేనెవరు, ఈ జగత్ ఏమిటి, ఈ జగత్తుని నన్ను సృష్టించింది ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, ఇలాంటి ప్రశ్నలను వేసుకుని వాటికి జవాబులు వెతుక్కోవడానికి ప్రయత్నించాలి. అది ఎలా ప్రయత్నించాలి అంటే చివరి 2 విలువలు తత్వజ్ఞానార్థ దర్శనం, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ముందు ఆత్మజ్ఞానం పొందాలి అనే విషయం అర్థం కావాలి. ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి? మోక్షం. ఫలం మీద శ్రద్ధ వస్తే అప్పుడు సాధన మీద మనకి శ్రద్ధ వస్తుంది, మోక్షం కలుగుతుంది, ఈ బాధలన్నిటి నుంచి విముక్తి కలుగుతుంది అంటే దాని మీద శ్రద్ధ ఏర్పడుతుంది. అప్పుడు ఆఖరి విలువైన దాన్ని మనం ఆఖరి విలువగా మార్చాం, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం కలుగుతుంది. ఆత్మజ్ఞానం పొందాలి అని తెలుస్తుంది. అది కూడా ఎలా పొందాలి, అది కూడా మనం అనేక దశలు చూసాం. ముందు ఆత్మజ్ఞానం పొందాలి అనే శ్రద్ధ ఏర్పడాలి. అది పొందే మార్గం ఏమిటో తెలియాలి. అది శాస్త్రం ద్వారానే పొందగలము, అది కూడా గురువు ద్వారానే పొందగలము అని తెలుసుకోవాలి. గురువు దగ్గర శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి ఆత్మజ్ఞానం పొందాలి అని తెలుసుకోవాలి. సో ఇదంతా తెలుసుకుంటే ఆత్మజ్ఞానం పొందాలి అని అర్థం అవుతుంది. ఆత్మజ్ఞానం ఎలా పొందాలి అంటే ఒక్క భగవద్గీత నేర్చుకున్నా చాలు. కృష్ణ పరమాత్మే సాక్షాత్తు మనకి భగవద్గీతను బోధించాడు. ఈ విలువలని మాత్రం బోధించి ఊరుకోలేదు, ఆత్మజ్ఞానం బోధించాడు. అది బోధించే ఏ గురువు దగ్గరికన్నా వెళ్ళి ప్రత్యక్షంగా గురువు ద్వారా ఆత్మజ్ఞానం పొందాలి. కాబట్టి ఈ విలువల యొక్క విలువను గ్రహించి మీ జీవితాన్ని విలువైన
విలువలతో పెంపొందించుకుంటారని, అది పెంపొందించుకోవడానికి మీరు కూడా కృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీతను ఇంకా నేర్చుకొని మీ జీవితాన్ని ఒక విలువైనదిగా మలుచుకుంటారని ఆశిస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.